పొంటి ఇండ్లు ఉన్నాయంటే ప్రజలకు సేవ చేయాలి కదా. ఆ దోమలకు పోయి ఇల్లు వండుకుంటారా? వండుకోరు. 2,52,000 కోట్ల రూపాయలతోటి ఇల్లు కట్టుకోండి కేటీఆర్. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి పైసలు? ఇవ్వాలి. నువ్వు వచ్చింది ఎన్నిసార్లు? సిరిసిల్లలో ఎన్నిసార్లు గెలిచినావు? 3 టర్ములు. మళ్ళీ ఇలా 40 ఏళ్ళు 50 ఏళ్ళు చేసిన రాజకీయ నాయకులకేమో ఏమీ లేవు. మరి మీకు ఎట్లకెళ్ళి వచ్చినాయి? నీకు, నీ బావకు, మీ అయ్యకు ఒక్కొక్కరికి 3 ఫామ్ హౌజులు. ముగ్గురికి కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ 3 ఫామ్ హౌజులు. మీకు ఇండ్లు. తెలంగాణ రాష్ట్ర సంపదను మొత్తం మిగులు రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసేసి ఈరోజు 10 సంవత్సరాలు పాడు చేసిండ్రు. ఈరోజు అధికార పార్టీ మీ అహంకారాన్ని ఓడగొట్టిన తర్వాత 27 నెలలనే ఈరోజు మీరు ఏం చేస్తలేదని మీకు అధికారం ఉన్నట్టుగా విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీని ఆడుకుంటున్నారు. అంటే రాష్ట్ర ప్రజలు గమనిస్తలేరా? ఎక్కడ పోయి ఏడ బహిరంగ సభలు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కడు ఏ విలేజ్లో ఏ కాన్స్టిట్యున్సీలో బహిరంగ సభ పెట్టలే. అందరు వచ్చి రామదండు లేక హైదరాబాద్లో ఉన్నారు. రాజల్ లేక న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లా ఇండ్లల్లో బ్రహ్మాండంగా ఉన్నారు. ఉండి రాష్ట్రంలో ఏ ఒక్కరిని పట్టించుకోలే, ఏ హాస్పిటల్ను చూడలే, ఏ రాష్ట్ర రవాణాను చూడలే, ఏ ట్రాన్స్పోర్ట్ను చూడలే, ఏ ఆర్టీసీని చూడలే, ఎవరిని చూడలే. 10 సంవత్సరాలు మొత్తం దొబ్బి తిన్నారు మొత్తం. ఈరోజు 27 నెలలు కాగానే మరి 10 సంవత్సరాలకు 27 నెలలకు తేడా కనిపిస్తలేదా? సిగ్గు శరం ఏమనిపిస్తలేదా? నోరు తెరిచి ఏడబడితే ఆడ ఎలాంటి మాటలు మీరు మాట్లాడే మాటలు పరమ చండాలంగా, ఆ నోటికి అదుపు లేదు. మరి అదే కవిత మాట్లాడుతుందా? అట్లా మాట్లాడతలేదు. ఈరోజు రాష్ట్రంలో మొత్తం ఆమె రాష్ట్రాన్ని పరిగణిస్తుంది, చూస్తుంది, గమనిస్తుంది, ప్రజల మనోభావాలను తెలుసుకుంటుంది. మరి నీకు అదిగిన లేదు కదా. పొద్దున్న లేస్తే మసిబుసి మారడికాయ చేయాలి. ఏం చేయాలి? రాష్ట్ర సీఎంను దుర్భాషలు ఆడాలి. కేటీఆర్ పని, హరీష్ రావు పని. అర్థమైందా? సరి అయిన నాయకుడు ప్రతిపక్ష హోదాను గౌరవించడు, అసెంబ్లీకి రాడు, చట్టసభల్లో ఏది ఎదిరించేది అవకాశం లేదు. అర్థమవుతుందా? ఎప్పుడన్నా వచ్చి కదిలిస్తే మా చేతులకు వెళ్ళి మా పార్టీ వెళ్ళిపోతుందేమో, నా కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, హరీష్ రావు గుంజుకుంటాడేమో అనేసి ఏదో ఒక రోజు 4 నెలలకు 5 నెలలకు అసెంబ్లీకి రావడానికి ప్రయత్నం చేస్తావు. ఎందుకు? నీ పార్టీని కాపాడుకోవడానికి, నీ కొడుకు చేతిలో ఉంచుకోవడానికి, నీ అల్లుడు మొత్తం పార్టీని మొత్తం లాక్కుంటాడని. అప్పుడు రాష్ట్ర ప్రజలు మీ పేట్ ఛానళ్ళు ఉన్నాయి కదా, పేట్ ఛానళ్ళు, ఆ పేట్ ఛానల్ ఏమంటాయంటే పులి వస్తున్నది, సింహం వస్తున్నది, గర్జిస్తుంది. ఏం గర్జిస్తుంది? సింహం ఏం గర్జిస్తుంది? అధికార పార్టీని ఏం గర్జిస్తుంది? ఏమి గర్జించదు. మీ నోటి మాటలు గర్జిస్తాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారు. మీరు 10 సంవత్సరాల సంపాదించుకున్న ఆస్తులు తెలుసు, మీ ఫామ్ హౌజులు తెలుసు, మీ ఇండ్లు తెలుసు, మీ సంపదన తెలుసు. రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉన్నా 10 సంవత్సరాలు నాశనం చేసిండ్రు. ఈరోజు అధికార పార్టీని ఎదురిస్తున్నారు. ఇంకా మీరు అధికారంలో ఉన్నట్టుగా. అర్థమైందా? ఇంకా మీ అహంకారం పోలేదు. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. ఈ అధికార పార్టీకి అందరూ కలిసికట్టుగా రాష్ట్ర సీఎంకు సహకరించి అన్ని విధాల బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ఇలాంటి దుర్మార్గుల చేతులకు మళ్ళా పరిపాలన పోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు శ్రీలంక తయారైపోతుంది. కాబట్టి దయచేసి మన 9 టీవీ 24 అవర్స్ మీ ముందు ఉంటుంది. కాబట్టి ఇక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.